వాళ్ళందరినీ బలిపసులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు, ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు, అవును జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది, వాట్ ఈస్ దేర్? అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ మేము తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను? ఎందుకంత భయపడుతున్నారు? వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు. సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదో వాళ్ళు తేల్చుకోమని. మీరే ప్రచారం చేస్తున్నారండి, మీరే ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ ప్రచారం చేయలేదు, నేను ఎక్కడ చెప్పలేదు, నేను ఎవరిని కలవలేదు. నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నా దృష్టికి అయితే రాలేదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు. సో అటు పక్కన అది జరగలేదు. ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు, మా మంగళగిరి ప్రజలు. సో ఇంకా 3 నెలలే కదా ఈ ప్రభుత్వం టైం, డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం. తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా. అభ్యర్థులని ఎవరు చెప్పారు? ఇన్ఛార్జ్ అన్నారు స్వామి. ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు 170 మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు. సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా? ఇంకో మాట అడుగుతున్నా. ఇప్పుడు ఒకటి ఇంట్లో చెత్త ఉందండి, ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది. ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి, మా పక్కనోడి ఇంటి ముందు వేస్తే అది బంగారం అవుదు కదా స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిలకలూరుపేటలో చెత్త అని తేల్చేశాడు. మంత్రి గారే చెత్త అన్నాడు, అంతే కదా అని అర్థం. ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా. అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా? ప్రజలు గమనించారా? అంత అద్భుతమైన అభివృద్ధి, అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా, చిలకలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా. అంత బాగా చేస్తుంటే, ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ 175 అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి. అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది? సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంటి ముందు వేస్తే బంగారం కానే కాదు, చెత్త చెత్తే. అది అన్న వాస్తవాలు నాకన్నా మీకే బాగా తెలుసు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో నాకన్నా మీకే బాగా తెలుసు. 2 టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడో చెప్పా. నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు. మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్నా, మంత్రిని ఎందుకు రాలా? పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ చేశారు, అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని. ఇంట్లో పడుకున్నాడు మంత్రి. అది పరిస్థితి. అంటాం కాదండి, అది పంపించారు, ట్వీట్ కూడా చేశా. అది నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఏంటి వచ్చిందని నేను చెప్పా అంతే. జనరల్గా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు. వైకాపా కూడా అంతే, గతంలో వైకాపా అంతే, కాంగ్రెస్ అంతే, ఇతర పార్టీలు కూడా అంతే.
సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామంది చెప్పేశారు. సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. అద్భుతంగా ఉంది కదా, మీరే కంగారు పడుతున్నట్టున్నారు. మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు, మాకు సమన్వయం లేదని మీరు ఎట్లా తెలుస్తారు? మేము కలిసి పని చేస్తున్నాం, ప్రోగ్రాములు చేసుకున్నాం, యాక్టివిటీ జరుగుతుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. ఎక్కడ గొడవలు లేవు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలాని ఏపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏమొస్తుంది అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాని ఎలా ఈరోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో, కాదు దానికి ఏంటి చెప్పు, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది, నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు, తెలంగాణలో పార్టీ నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు.
అంటే అధికార పార్టీలో సంబంధించి సీటు రానటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని ఆ అధ్యక్షుడు కూడా చెప్పారు. అదే సునకానందం, పచ్చ ఛానళ్ళ సునకానందం. ఇప్పటి వరకు 170 చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, జగనన్న అజెండాతో గెలిచిన 23 మంది డబ్బు కోసం, పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇష్టపడతారు. అలాంటి జగనన్నతో ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఎంపీయే కాదు కదండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్ ఉన్నాయి. ఎవరికి ఏం సరిపోతుంది, ఏ టైంలో ఎవరికి ఏం ఇవ్వాలో జగనన్నకు తెలుసు. ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు.